వెలిగించగా కథ విని కరుణించరావా ఎలానా కవితకు తెరదించగా అర్జున్, దిస్ ఇస్ ద కెమెరా. ఎవ్రీ వీక్ నువ్వు నన్ను ట్రాక్ చేస్తూ ఉండాలి. వెయిట్ లాస్ అయ్యే కొద్దీ నా బాడీలో ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది అన్నీ నీ ఫొటోస్లో కనబడాలి. నీ ఫుల్ ఎనర్జీ నా బాడీ పైన పెట్టు. నీ టాలెంట్కి తగ్గ ప్రాజెక్ట్ ఇది. గాయాలు తీర్చేనా కాలాలు మారేనా. నీ ఫ్రెండ్ కాబట్టి నా ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాను. ఇల్లు చూసావా ఎలా ఉందో? ఏంటి బేసిక్ మెయింటెనెన్స్ కూడా ఉండదా? మన పెళ్లి ఫోటో స్టోర్ రూమ్ లో ఉంది. అర్జున్, నీ సాడ్నెస్ అన్న మోజు నుంచి బయటికి రావా? నువ్వే కాదు, ఇక్కడ చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. చెప్తాను. ఏం ఆలోచిస్తున్నారా? అది నీకు గుర్తుందా? ఒక బటర్ఫ్లైని వెతుక్కుంటూ ఒక కొండపైకి వెళ్ళాం. నీకు హై ఇచ్చిన ఫోటో అన్న అదేనా? 7 years ముందు జరిగిందిరా అది. అలాంటి మూమెంట్ మళ్ళీ కావాలరా? అవునరా, నీకోసం ఇంకా అన్నీ అలానే ఉంటాయి. ఆ మేఘాల్లో అమ్మాయి నీ ఫోటో కోసం పోజిస్తూ ఉంటాయి కదా. ఈసారి ఫోటో కోసం కాదు, నా కోసం. ఉరుములంటే భయం, కానీ ఆ మేఘం కరుగుద్దేమో అన్న ఆశ. వర్షం వస్తుందేమో అని, కాలం మారుతుందేమో అని, ఒక చిన్న ఆశ. ఇంతే అని ఆగిపోని ఈ లోకంలో ఇంకా పడి లేవలేని నా చోటేంటో నన్నంతా తడిపే ఆవానెప్పుడో కలంటి చీకటి ఒడిలో వలంటి మబ్బుల ముడిలో మనస్సు మారేలా మనల్ని మార్చేలా తీరాన్ని చేరేలా వానే దూర